హాయ్ ఫ్రెండ్స్, మార్గన్ ది బ్లాక్ డెవిల్ అనే తమిళ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరోగా వచ్చి విజయ్ యాంటోనీ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఒక కిల్లర్ అమ్మాయిల్ని ఇంజెక్షన్ చేసి చంపేస్తుంటాడు. అయితే ఆ ఇంజెక్షన్ వేయగానే అమ్మాయిల శరీరం మొత్తం బ్లాక్గా మారిపోతుంటుంది. అలా ఒక హైదరాబాద్లో మర్డర్ జరిగిందని చెప్పి న్యూస్ ముంబై దాకా పాకుతుంది అన్నమాట, స్ప్రెడ్ అవుతుంది. అప్పుడే విజయ్ యాంటోనీ దగ్గరికి ఆ న్యూస్ వెళ్తుంది. అయితే విజయ్ యాంటోనీకి కూడా సగం బాడీ బ్లాక్గా ఉంటుంది అన్నమాట. ఆ న్యూస్ చూడగానే విజయ్ యాంటోనీ హైదరాబాద్కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు విజయ్ యాంటోనీ బాడీ సగం నల్లగా ఎలా మారింది, విలన్కి విజయ్ యాంటోనీ మధ్య ఏం జరిగింది, అసలు ఆ విలన్ ఎందుకు అమ్మాయిని ఇంజెక్షన్ వేసి బ్లాక్గా చేసి చంపేస్తుండు, దాని రీజన్ ఏంది, చివరికి విలన్ని పట్టుకున్నాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారన్నమాట. ఈ మూవీలో విలన్కి చిన్న పవర్ ఉన్నట్టు ఒకటి చూపిస్తారన్నమాట. అదైతే చాలా బాగుంది కొత్తగా. అలాగే ఇంజెక్షన్ వేసి బ్లాక్గా మార్చి చంపే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ బాగుంటుంది ఇంట్రెస్ట్గా. విలన్కి చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్నమాట. విలన్ సైడు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా చూపించడం, తర్వాత హీరోకి జరిగింది చూపించడం, ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రావడం, ఎండింగ్ అయితే చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్షన్ కూడా బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, అలాగే విలన్గా చేసిన పర్సన్ కూడా యాక్టింగ్ బాగుంది. అయితే విలన్గా చేసిన పర్సన్ విజయ్ యాంటోనీ కొడుకంట, తనకి డెబ్యూ మూవీ అని చెప్పి అంటున్నారు అని రూమర్ అయితే వస్తుంది, తెలియదు. కానీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు, నాకైతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్లలో ఎమోషన్ సీన్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. నాకైతే నచ్చింది ఈ మూవీ. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. మంచి క్రైమ్ థ్రిల్లర్, బాగా సస్పెన్స్, ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించిన, మిగతాదంతా సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు రివీల్ చేస్తూ ఉంటారు. అక్కడైతే చాలా బాగుంది మూవీ. ఈ డైరెక్షన్ కూడా చాలా బాగుంది, కొత్త డైరెక్టర్ అన్నమాట. ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అలాగే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5కి 3.75 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.